రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట బరిగెలగూడెం కాలనీలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు హమీద్. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయంగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్నారు. మొదటి విడతలో మండలంలో 200 మంది ఇల్లు కట్టుకుని గృహప్రవేశాలు చేసుకున్నారని, రెండో విడతలో లబ్ధిదారులు భూమి పూజ చేసుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదండి రేవతి కృష్ణ అనే దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనది. ఈ క్రమంలో ఇక్కడ భూమి పూజ చేసి ముగిపోయడం జరిగింది. ఇట్టి ఇల్లు మంజూరుకు సహకరించిన మన కాంగ్రెస్ నాయకులకు మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి మా వార్డు తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. జై కాంగ్రెస్. మండల కేంద్రంలోని బరిగెలగూడెం కాలనీలోని మన ఎగదండి రేవతి కృష్ణ దంపతులకు నూతనంగా ఇందిరమ్మ రెండో విడతలో మంజూరైనటువంటి ఇందిరమ్మ యొక్క భూమి పూజ గృహానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఇందిరమ్మ కమిటీ చైర్మన్ ఏషాల్ వెంకటి గారికి, అదేవిధంగా కమిటీ రంగానే ఆనాడు వారు గుడ్డ ఉండాలనే ఆలోచన కొద్ది చేసిన సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఖచ్చితంగా ప్రతి పేదవాడి గూడు కల్పించాలని సంకల్పంతో గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి పక్కా గృహం నిర్మించే క్రమంలో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో మొదటి విడతగా వచ్చినట్టు ఇందిరమ్మ గృహ ప్రవేశాలు మీరందరూ చూశారు. మంచి రోజులను చూసుకుని